ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? అంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి. నాకు కావాల్సిన అపార్ట్మెంటా విల్లాసా అని. లైఫ్లో మనం చాయిస్ చాలా తీసుకుంటాం కదా, కానీ ఈ విషయంలో చాలా క్లియర్గా ఉండాలి. బట్ నాకు ఆ క్లారిటీ ఒక ప్లేస్ ఇచ్చింది, అదే ASBL ప్రాపర్టీస్. కన్ఫ్యూజన్కి స్పేస్ లేదు ఇక్కడ. లగ్జరీ అపార్ట్మెంట్స్ అండ్ మోడర్న్ అమ్యూనిటీస్ అన్నీ కూడా ఒకటే రూఫ్ కిందకి తీసుకొచ్చారు. లొకేషన్ పర్ఫెక్ట్, ఆఫీస్ కమ్యూట్ టెన్షన్ లేదు, వీకెండ్స్కి పీస్ ఉంది. మీరు కూడా ఆలోచిస్తున్నారా? ASBL ప్రాపర్టీస్లో ఒక విజిట్ చేయండి. మీ డ్రీమ్ హోమ్ కావాలంటే సింపుల్ డెసిషన్, లైఫ్లో డబుల్ హ్యాపీనెస్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి అండ్ స్టెప్ ఇంటూ స్ట్రెస్ ఫ్రీ లివింగ్. ఏమైనా సరే ఊరిని చాలా మిస్ అవుతున్నాను. నీ చేష్టలు చూస్తేనే అర్థమవుతుంది. అయినా ఈ మంట సంగతి పక్కన పెట్టరా, మన కడుపులో మంటల పరిస్థితి ఏంటి? ఆకలి అవుతుంది. దానికి ప్లాన్ చేశా, మండి. ఒరే మావా, మండి అంటే ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉందిరా. నేను నీ బండి వచ్చానా? హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి ముడ్డి కింద బండి లేకపోతే కానీ ఎక్కడికి కదలలేకపోతున్నావే. పదా నడిచెళ్దాం, బాగా ఆకలేస్తుంది. ఆ మంట మీద మండి తింటే పదా. ఇలాంటి ప్లేసెస్ చాలా హారబుల్గా ఉంటాయి కదా. ఈ టైంలో ఇట్లాంటి ప్లేసెస్లో తిరగడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ముందు ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వీళ్ళిద్దరికైనా మెంట్లా? ఆల్రెడీ స్కూటీ మీద ఇద్దరు ఉన్నా కూడా లిఫ్ట్ అడుగుతున్నారు. వాళ్ళు మెంటల్గాను ఫిజికల్గాను స్ట్రాంగే, అది ప్రూవ్ చేసుకోవడానికి ఆపారు. నీ చేదస్తం తగలయ్యా. ఆర్డర్ పెట్టుకుంటే వచ్చే ఫుడ్కి రోడ్డు అంతా దేగిస్తున్నావు కదరా. నేను ఇంక రాను, ఇక్కడే ఉండిపోతా. నువ్వే వెళ్ళి పార్సల్ పట్టుకొచ్చా. మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఏదైనా కలిసి పంచుకోవడం అలవాటు. అలాగే నీ గురించి చెప్తే మన వాళ్ళు ఫ్రెండ్ అని నమ్మి నీతో వస్తే ఇలా చేస్తావా? అక్క చెల్లెలు లేరా నీకు? ఉన్నారు, కానీ నీలా ఎవరితో పడితే వాళ్ళతో పబ్లోకి రారు. పళ్ళు రాలుతాయి. ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? గంట సేపు కోఆపరేట్ చేస్తే నీ సొమ్మే ఉన్న పోద్దా? రే రండ్రా. హెల్ప్ హెల్ప్. అయితే రావా? నేను రాను నన్ను వదిలేయండి. ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావు? నేను కాదు, అక్కడి నుంచి వచ్చింది వాయిస్. నిజమేరా, అక్కడైతే గొడవ జరుగుతుంది. చూస్తా ఏంటి, రండ్రా. హెల్ప్ హెల్ప్. రేయ్, ఆ అమ్మాయి మీద ఒక్క గీత పడిందో మావాడు మీ అంతు చూస్తాడు. ఇది మరీ బాగుందిరా. నువ్వు హీరోలో బిల్డప్ ఇచ్చి నన్ను వెళ్ళమంటావేంటి? ఇవన్నీ మనకు సెట్ కావు మావా. నువ్వు ఆల్రెడీ కథానాయకుడు పాత్రలో ఉన్నావు కదా, ఎలాగోకలా మేనేజ్ చేసే. వాళ్ళు ముగ్గురున్నారా? ఏం పర్లేదు మావా, నువ్వు మేనేజ్ చేయగలవు. నీ వెనకాల నేనున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికా? అన్నయ్య ప్లీజ్ హెల్ప్ చేయవా? పొద్దున్నే నా గురించి నీకెందుకన్నావు? మరి ఇప్పుడు ఇది నాకెందుకు? సారీ అన్నయ్య. అందుకే పెద్దలు మంచి చెప్తే వినాలి, లేదంటే ఇలాంటి ఎదవల చేతిలో బలైపోతావు. రే ఏమంటారా ఎదవాలంటున్నావు? చూసావా, నిన్ను ఎదవని డైరెక్ట్ గా తిట్టినా సరే అర్థం కానంత స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నావు. మరి నువ్వు ఎదవ కాకపోతే ఇంకేంట్రా? రే సూత్తారేంట్రా, ఆయిల్ కొట్టండి. ఆగే, ఆడు చెప్పడం సినిమాలో రౌడీలో నువ్వు కొట్టడానికి వచ్చాడు. ముందు జిప్పేసుకోరా. సారీ. అందుకే చెప్పేది, కామంతో కళ్ళు మూసిపోయినాయి మీకు. అసలు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తెలీదు. వాళ్ళ నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. మర్డర్ కేసు మీద 10 ఏళ్ళైంది జైల్లోకి వెళ్ళి, మొన్న బయటకు వచ్చాడు. వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే సీటు కోసం వెళ్ళి పార్టీ వాళ్ళని అడిగాడంట. నువ్వు మర్డర్ చేసి 10 ఏళ్ళు అయిపోయింది, ప్రజెంట్ ఫామ్ లో లేవు, మళ్ళీ మర్డర్ చేసి వస్తే సీట్ ఇస్తా అన్నారంట. ప్రస్తుతానికి ఆ పని మీద ఉన్నాడు. భలే హెల్ప్ చేస్తున్నావమ్మా మీ నాన్నకి. 1+2 ఆఫర్ అనమాట. వీడితో పాటు వీళ్ళిద్దరం కూడా వేస్తాడు. రే సొల్లు చెప్తున్నాడు రా. సొల్లా? చూస్తావా అమ్మా, మీ నాన్నకి ఫోన్ చేయమా, మాట్లాడతాడు. చందు చందు చందు, వాళ్ళు చెప్పేది నిజమా? మా అన్న చెప్తే నిజం కాక ఇంకేంటి? మా నాన్నకు ఫోన్ చేసి ప్రూవ్ చేయమంటావా? నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. ఇలాంటి ఫిట్టింగ్లు ఏమైనా ఉంటే మలాంటి కామంతులు ఏమైపోవాలి? అయినా నీలా చీట్ చేసి అమ్మాయిలంటే నాకు నచ్చదు. గుడ్ బై. రై ఒక్క నిమిషం. వెళ్ళిపోతున్నాం కదా అన్న, మళ్ళేంటి? నీలాంటున్నంత కామెడీగా పంపించేస్తే మా వాళ్ళు ఒప్పుకోరమ్మా. ఎలారా? ఏంటి అంత పెద్ద సీన్ జరిగిందా? మరి
యాక్షన్ తక్కువ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. చా చెప్పుంటే నేను వచ్చేదానిగా. మేమేమైనా పుష్ప ప్రీమియర్ షోకి వెళ్ళామా నిన్ను కూడా తీసుకెళ్ళడానికి? అయినా మేము ఆ టైంలో అక్కడ లేకపోయి ఉంటే చందు పరిస్థితి ఏమయ్యేదో. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుందని నువ్వు అనుకుంటున్నావు? జేడీవి గట్టిగా క్లాస్ పిక్కాడా? సారీ అన్నయ్య, నువ్వు రాకపోతే నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. సారీ చందు. బుద్ధుందా నీకు? ఫ్రెండ్షిప్ చేసేవాడు ఎవడో ఎలాంటోడో తెలుసుకోకుండా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవడమేనా? ఉమెన్ సేఫ్టీ కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న రేపులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఇలా అమ్మాయిలు గుడ్డుగా మోసపోవడం వల్లే. ప్రపంచంలో 80% అత్యాచారాలు జరిగేది ఇలా తెలిసిన వాళ్ళు చేసేవే. ఈ కాలంలో ఎవరినే నమ్మలేం. అలాంటిది నువ్వు 2-3 రోజుల పరిచయానికి ఇలా అర్ధరాత్రులు మీటింగ్ పెట్టేస్తే ఇలాంటివే జరుగుతాయి. నాకు అర్థమైంది. ఇంట్లో వాళ్ళు నిన్ను రిస్ట్రిక్ట్ చేసి నువ్వు స్వేచ్ఛగా ఎగరాలనుకుంటున్నావు. కానీ నువ్వు ఎగరాల్సింది ఎలా కాదు. నువ్వు సంతోషాన్ని ఎత్తుకోవలసింది ఈ దారిలో కాదు. నిజమైన సంతోషం ఎందులో వస్తుందో తెలుసా? నీ జీవితంలో గోల్ సెట్ చేసుకుని దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయి. అందులో వచ్చే చిన్న చిన్న విజయాలు కూడా నీకు సంతోషం ఇవ్వకపోతే అప్పుడొచ్చి నన్ను అడుగు. ఫ్రీడమ్ అంటే నీకు నచ్చినట్టు తిరిగి ఇలా ప్రమాదాల్లో చిక్కుకోవడం కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి, నువ్వు అనుకున్నది సాధించడానికి ఎవరు అడ్డు చెప్పకపోవడం. అది అర్థం చేసుకో. లైఫ్ని సెట్ చేసుకో. హెల్ప్ చేశాను కాదని క్లాసులు బిగుతున్నాను అనుకోకు. నువ్వు నా చెల్లి లాంటి దానివి. ఇలా నడి రోడ్డు మీద నా చెల్లెలు నిస్సహాయంగా నుంచుంటే నేను తట్టుకోలేను. సారీ అన్న. సర్లే, అయిందేదో అయిపోయింది కదా. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు. మావా మరి మన మండి? ఇంత జరిగితే నీకు మండి కావాలేంట్రా? నేను తినడానికి బయటికి తీసుకురావడం బట్టేగా నువ్వు చందుని కాపాడింది. ఇది కూడా పాయింటే. పద, తెలిసిన తర్వాత నేను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాం. అందుకే జేడీవి అంటే నాకు ఇష్టం. ఎవరికి ఎలా చెప్పాలో జేడీకి బాగా తెలుసు. కానీ నీకు మాత్రం నీ ప్రేమను ఎలా చెప్పాలో తెలీదు. మళ్ళీ మొదలు పెట్టకు. మొదలు పెట్టాల్సింది నేను కాదు, నువ్వు. నీకు ప్రతిసారి చెప్పి నాకు చిరాకు వస్తుంది. అయితే చెప్పకు. ఎవరు చెప్పమన్నాడు? అదేంటి పుసుకుని అంత మాట అనేసావు? మరి లేకపోతే నా లవ్ గురించి నాకంటే నీకు ఆతృత ఎక్కువైందేంటి? ఏదో నా ఫ్రెండ్ హ్యాపీ లైఫ్ కోసం నేను సాయం చేద్దాం అనుకున్నా. సర్లే, ఇంకెప్పుడు అడగను. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు, ఓకేనా? మనం మొదటిసారిగా తీసుకున్న 100 ఎకరాల్లో ఆర్గానిక్ రైస్ పండించడానికి నెక్స్ట్ వచ్చే ఖరీఫ్ పంటల టైం బెటర్. అలాగే అక్కడ పనిచేసే రైతులకి పశువుల్ని వాటి దానాన్ని కూడా మనమే సప్లై చేయాలి. పశువుల పేడను కాంపోస్ట్ చేయడానికి కాంపోస్ట్ కుంటలు కూడా మనం ఏర్పాటు చేయాలి. నైస్. పశువులు వేసే దానాల్లో కూడా ఎలాంటి రసాయనాలు కలవడానికి వీల్లేదు కాబట్టి అందులో ఉండే వరి, గోధుమలు కూడా ఏదైనా ఒక ఆర్గానిక్ ఫామ్ నుంచి మనం తెప్పించుకోవడం బెటర్. గుడ్, చాలా బాగా ప్లాన్ చేసావు జేడీవి. ఇందులో ప్లానింగ్ ఏం లేదండి, మేము ఎప్పుడూ చేసేదే. కాకపోతే ఈసారి నెల జీతాలు తీసుకొని చేస్తున్నాం అంతే. I'm okay with this plan and execution, but I have a doubt. చెప్పండి, మీ డౌట్స్ క్లియర్ చేయడానికే నేనున్నాను. I know organic farming is far better than chemical farming. But మనకి కెమికల్ ఫార్మింగ్లో వచ్చేంత ప్రొడక్షన్ ఆర్గానిక్ ఫార్మింగ్లో వస్తుందా? రాదు. నిజానికి రసాయనిక ఎరువులు, హైబ్రిడ్ విత్తనాలు వేసి పండించే పంటలో ఎకరానికి 15 నుంచి 20 బస్తాలు దాదాపు ధాన్యం వస్తుంది. కానీ సేంద్రియ వ్యవసాయంలో ఎకరానికి 8 నుంచి 12 బస్తాల ధాన్యం మాత్రమే వస్తుంది. అప్పుడు మనం లాస్ అవుతున్నట్టే కదా. పైగా కెమికల్ ఫార్మింగ్ కంటే దీంట్లో వర్క్ ఎక్కువగా ఉంది. కానీ క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ కదా. బట్ ఇన్ బిజినెస్ వి నీడ్ క్వాంటిటీ ఆల్సో. నేను చెప్తాను అక్షయ్. ఆద్విక గారు, మీకు పీరియడ్స్ లేట్గా వస్తాయా? హౌ డే యు టు ఆస్క్ మీ దాట్? అందులో తప్పేముందండి. ఈ కాలంలో 70% మంది అమ్మాయిలు పీరియడ్స్ లేట్గా వస్తున్న ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఈ రసాయనిక పంటలు తినడమే. అంతెందుకు, ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్య ఎదుర్కొన్న మనిషే లేడు. ఇక అబార్షన్స్ జరుగుతున్న సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. పిల్లల న్యూట్రిషన్ తగ్గిపోతుంది. 30 ఏళ్ళకే ఒళ్ళు నొప్పులు, ఉబ్బసం, షుగరు, బీపీ ఎక్సెట్రా ఎక్సెట్రా. రసాయనిక ఎరువులు వాడి పండించిన ఆహారాలు తినడం వల్ల వచ్చిన సమస్యలే ఇవన్నీ. కోళ్ల ఫారంలో పండించే కోడి సహజంగా ఎదగాలంటే 1 సంవత్సరం పాటు టైం పడుతుంది. కానీ నెలన్నరకి అది పెద్దదే బయటకు వస్తుంది. కారణం కెమికల్స్ వాడడం వల్లే. దానివల్ల గుండెపోటు, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం తినే ప్రతి ఆహారం కూడా కెమికల్స్తో కూడుకున్నది. అది తెలిసి కూడా మనం వాటినే తింటున్నాం. కారణం మనకి వేరే ఆప్షన్ లేక. అదే సేంద్రియ వ్యవసాయాన్ని మనం అభివృద్ధి చేస్తే ప్రపంచంలో సగం రోగాలు పోతాయి. బట్ క్వాంటిటీ సరిపోకపోతే అందరికీ సప్లై ఎలా చేస్తాం? చేసేంతవరకే చేస్తాం. ప్రతి సంవత్సరం మనం పండించే భూమిని పెంచుకుంటూ పోతాం. ఈ 10 ఏళ్లలో ఎన్నో 100 ఎకరాలు బంజరు భూములు అయిపోయాయి.
వాటన్నిటినీ తిరిగి సాగు భూములుగా మారుద్దాం. ఓకే. అందరికీ అందుబాటు ధరలో మనం ఆర్గానిక్ ఆహారం అందించగలిగితే మనకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం. చాలా బాగా చెప్పావు జేడీవి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అంత ఇష్టం ఉంటే జీతం పెంచొచ్చు కదా. ఆల్రెడీ మేనేజర్ 1,00,000 తీసుకుంటున్నావు. ఇంకా నీకు ఆశపోలేదా? అప్పులు పోలేదు. రోజు పొద్దున్న ఫోన్ చేసి దొబ్బేస్తున్నారు. దాంతో డే మొత్తం దరిద్రంగా తయారవుతుంది. సరే, నువ్వు ఇంకెళ్ళు. డబ్బులు అడిగితే చాలు దొబ్బేమంటాడు. మీకేమైనా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రావచ్చు. షూర్. వస్తుందిలే, వెళ్ళు. అంజలికి రీజనబుల్ ప్రైజెస్ అంటున్నాడు. ఇస్ దట్ పాసిబుల్? పండించే వరకే వాడి బాధ్యత. ఎంత కమ్మాలన్నది మన ఇష్టం. ఇంత ఖర్చు పెట్టి జనాలకు తక్కువ రేటుకి ఇవ్వడానికి మనం ఏమైనా చారిటీ ఓపెన్ చేసామా? మరి సేల్స్ అవుతాయా? డబ్బు ఎక్కువ ఉన్నవాడు ఆరోగ్యాన్ని కొనుక్కోవాలనుకుంటాడు. అలా కొనుక్కునేవాడికి ఎంత రేటు చెప్పినా తప్పులేదు, కొనేస్తాడు. మరి నార్మల్ పీపుల్? జేసీ, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు? మెల్లగా పిలవచ్చు కదా. జేసీ, నీకు సెట్ అవ్వలేదు. మ్యాటర్ ఏంటో చెప్పు. ఈరోజు శృతి ఎందుకు ఆఫీస్కి రాలేదు? ఎస్, తనకు హెల్త్ బాగాలని లీవ్ పెట్టింది. మరి నాకెందుకు చెప్పలేదు? నాకు చెప్పింది కదా. నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ హోల్డ్లో ఉంది. ప్రజెంట్ జీడీవీ ప్రాజెక్ట్ ముందుకెళ్తోంది. అంటే నా ప్రాజెక్ట్ హోల్డ్లో పెట్టావా? ఎందుకు నవ్వుతున్నావు? అదే కదా ఇప్పటివరకు చెప్పింది పిచ్చిదానా. వాట్? అంటే అన్న నవ్వుకి అర్థం అన్నమాట. నా ప్లేస్ జేడీవీకి రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు కదా. చెప్తా. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అన్న అంటున్నాడు. అర్థమైంది. అన్నా, ఎందుకన్నా సోనీ మేడంకి అంత కోపం? మనలా మెడిటేషన్ తెలియదు కదరా. వీడు మళ్ళీ మొదలెడేసాడురా బాబు. లైఫ్లో అన్నీ సీరియస్గా తీసుకుంటే కామెడీ అయిపోతాంరా. అదే నాలా కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే ఏ బాధ ఉండదు. అన్నా, అసలు నీకు ఇంత వయాగ్రం ఎక్కడి నుంచి వచ్చిందన్నా? అది వయాగ్రా కాదురా, వైరాగ్యం. ఓ, పదాలు మారితే అర్థాలు మారిపోతాయి. సర్లే చెప్పన్నా. అప్పట్లో కాలేజ్ అయిపోయాక ఖాళీగా తిరిగేటప్పుడు మా ఫ్రెండ్ గారు జాబ్ కోసం వెతుకుతుంటే కన్సల్టెన్సీ ద్వారా ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు దబ్బి బొక్కెట్టాను రా. ఏంటి నువ్వే? అప్పట్లో మన బోకేశాలు అలా ఉండేవి. ఆ తర్వాత చేసిన తప్పు సరిదిద్దడానికి ఆ డబ్బులు అడిగి నాకు ఇచ్చేసాను. ఆ తర్వాత అర్థమైంది ఫ్రెండ్షిప్లో షేరింగ్ ఉండాలి కానీ ప్రాబ్లం ఉండకూడదు అని. ఆ తర్వాత ఏముంది, కష్టపడి ఒక జాబ్ ఎత్తుక్కొని మరీ జాయిన్ అయ్యాను. కష్టపడి మరీ మేనేజర్ అయ్యాను. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ టీంలో షెన్ను అనే కుర్రాడు ఆ అమ్మాయిని లవ్ చేయడం చూశాను. ఇది ఎక్కడో చూసినట్టుందన్నా. చెప్పేది నువ్వే. అప్పుడే నాకు ఇంకో అర్థమైంది. ఏం అర్థమైంది? సిన్సియర్గా లవ్ చేస్తే సంకనాగిపోతావు అని చెప్పి. ఓహో. అప్పటి నుంచే లవ్వులు ఫ్రెండ్షిప్లు అని ఏ దరిద్రాల్లో దూరకూడదని ఫిక్స్ అయ్యి ఈ మెడిటేషన్లో దూరాను. నాకు ఒకటి అర్థమైందన్నా. ఏం అర్థమైందిరా? ఇంకోసారి నేను ఫ్లాష్ బ్యాక్ అడగకూడదని. డైలాగ్ అయిపోయిందా? ఇప్పుడు ముందుకొచ్చి నొక్కు. అన్నా, చేతులు రా. ఓహో సరే అన్నా. హలో నాన్న, నాకు ఒక మనిషి నచ్చట్లేదు. ప్రతి దాంట్లో అడ్డొస్తున్నాడు. తను సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి నాన్న. వాడి కాలు కింద మట్టి, తల వెంట్రుక, రక్తంతో తడిచిన చిన్న గుడ్డ మొక్క నాకు పంపించు తల్లి, నేను చూసుకుంటా. సరే నాన్న. హాయ్. శృతి ఈరోజు ఆఫీస్కి రాలేదు. వర్క్ అంతా హోల్డ్లో ఉంది. నన్ను ఏం చేయమంటారు? నన్ను ఎత్తినేకి కూర్చో. ఏమైంది? తను ఎందుకు ఎప్పుడంత కోపంగా ఉంటుంది? తను అంతేలే, నువ్వు తన గురించేం పట్టించుకోకు. అవును, మీరు అన్నయ్యకి చెప్పారా? ఏమని? అదే మీ లవ్ మ్యాటర్. దేవుడా, అందరికీ నా లవ్ ప్రపోజల్ సీనే కావాలా? పోనీ నేను చెప్పనా? వద్దు వద్దు. అన్నయ్య, వదిన మీకేదో చెప్పాలంట. వదినా? అబ్బా, ఇరికించేసింది.